హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజైతే వీడియోలో అరిసెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగానైతే కేజీ బియ్యాన్ని అయితే తీసుకొని ఒక పాత్రలో వేసి 2-3 సార్లు కడిగి నైట్ అంతా నాననివ్వాలి. కేజీ బియ్యంకి 3 పావు కేజీల బెల్లాన్ని అయితే తీసుకొని తరిగి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి. మరుసటి రోజు బియ్యాన్ని ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టి పిండి పట్టించుకొచ్చిన తర్వాత పిండిని ఈ విధంగా టిఫిన్లో అదిమి ఉంచాలి, లేదంటే పిండి పొడిపారిపోతుంది. అలా అయితే అరిసెలు పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తరిగి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఉంచిన పాత్రనైతే స్టవ్ పై పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని అయితే కరగనివ్వాలి. కరిగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కొంచెం యాలకుల పొడినైతే వేసి కలబెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే 1 గంట వరకు నెయ్యినైతే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు నెయ్యిని అవాయిడ్ చేస్తారు. పాకం వచ్చిందా లేదా అని ఒక చిన్న ప్లేట్పై ఇలా కొంచెం వేసి చేతితో చూస్తే తెలుస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ తీగ పాకం అయితే వచ్చింది. ఇలా వచ్చినాక ఒక 5 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ అయితే కట్టేయాలి. ఇప్పుడు పాకాన్ని కిందికి దించి పిండి కొంచెం కొంచెంగా వేస్తూ ఒక చెక్క గంటె లేదా పప్పు కుత్తి సహాయంతో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలబెట్టాలి. పిండి ఉండలు కడుతుందనమాట. ఫాస్ట్గా కలబెట్టాలి. ఫస్ట్ ఈజీగా అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఫైనల్గా నువ్వులు వేసి ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. ఒక చిన్న కవర్ని అయితే తీసుకొని చిన్న ఉండలుగా పిండిని చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కారపప్పలాగా ఒత్తుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. పాకం పర్ఫెక్ట్గా వస్తేనే ఇలా అరిసెలు అనేవి పల్చగా వస్తాయి, లేదంటే పాకం పర్ఫెక్ట్గా రాకపోతే అరిసెలు విరిగిపోవడం ఆడిపోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పాకం పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి అరిసెలు చూడండి పూరీలాగా ఎంత బాగా విడిపోకుండా పొంగుతున్నాయో. మంటను కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో కూడా ఉంచుకోవద్దు. ఎందుకంటే అరిసెలు అనేవి లోపల ఉడకకుండా పైనంగా మాడిపోతాయి. అలా కాకుండా మంట ఒకేలా ఉండే విధంగా చూసుకోవాలి. ఫైనల్గా అరిసెల పీటపై ఈ విధంగా ఆయిల్ అంతా పోయే వరకు బాగా గట్టిగా ప్రెస్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవడమే. కమ్మని అరిసెలు రెడీ. మా ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.